మచ్చుమర్రిలో 5వ తరగతి చదివే పాపని హత్య చేసినటువంటి సంఘటన సభ్య సమాజాన్ని వణికిస్తున్నటువంటి సంఘటన. ఎందుకంటే చంపినటువంటి వాళ్ళు మైనర్లు, 15 ఏళ్ళోళ్ళు, 12 ఏళ్ళోళ్ళు చంపారు. అది కూడా అత్యాచారం చేసి చంపినటువంటి అరాచకం ఏదైతే ఉందో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా దాంట్లో బయటపడుతున్నటువంటిది ఏంటంటే, ఒకటి ముందు వీళ్ళు చెప్పిన చోటంతా ఎతికారు, మృతదేహం దొరకల. ఆ తర్వాతన బయటపడినటువంటిది వాళ్ళ తండ్రి వాళ్ళ పెదనాన్న కూడా తోడుండి చేశారు అన్నటువంటిది మరొక కోణం బయటపడింది. ఇప్పుడు ఆ ఊళ్ళో వస్తున్నటువంటి మరొక ప్రచారం ఏంటయ్యా అంటే, ఇప్పుడు సాక్షి ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. మచ్చుమర్రికి చెందిన బాలిక మీద హత్యాఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడిన 3 బాలుల్లో ఓ బాలుడి తాత ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కుటుంబం వద్ద 4 దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో నాయకుడికి ఫ్యాక్షన్లు అడ్డొచ్చిన కొందరిని ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకి ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్ అయిన వ్యక్తుల ఆచూకీ నేటికి తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల ప్రచారం. శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెప్తున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసిన శవం బయటకు వస్తుందని కొందరు అంటున్నారు. బ్యాక్ వాటర్లో పడేయడంతో మొసళ్ళు ఆహారంగా తీసుకుంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్ళే లేవని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ నెల 7న పాత మచ్చుమర్రిలో 5వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక మీద 6వ తరగతి బాలుడు, 10వ తరగతి చదివే 2 బాలురు అత్యాచారం చేయడం, ఆ పైన పాప ఎవరికైనా చెప్తుందని భయపడి వెంటనే పాప గొంతు నిలిపి చంపాడు. వీళ్ళలో ఒక విషయాన్ని తండ్రికి చెప్పడం, ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి ఆ చిట్టి తల్లిని గోని సంచిలో వేసి దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్లో పడేశారని పోలీసులు విచారణ ఆ 3 పిల్లల తండ్రులు చెప్పినటువంటి విషయం. అయితే చిన్నారి మీద అత్యాచారం చేసింది నిజం, చంపింది నిజమే, కానీ శవాన్ని మాయం చేసిన విధానం మీదనే చెప్తోంది మాత్రం అబద్ధం. ఈ 2 ఊర్లే కాదు, ఈ 12 రోజుల్లో ఆ నోట ఈ నోట చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల 2 జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి మచ్చుమర్రి హంద్రి నది అప్రోచ్ ఛానల్లో పడేశారని మొదలు చెప్పారు. ఆ తర్వాత మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద పడేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేసామని మరోసారి చెప్పారు. లేదు, కొణిదెల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు. అయితే వీటిలో ఏది వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. 3 బాలురు, ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్టు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్లో అక్కడక్కడ పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని, మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇంత ఇక అసలు మనం మానవ అరణ్యంలో ఉన్నామేమో తెలియదు.